దువ్వాడ మాధురి గారికి ఒకటి కాదు, రెండు కాదు, 4-5 సార్లు ఇచ్చి పడేశాడంట నాగార్జున గారు. సో ఆమె మామూలుగా ఆడిందా? వచ్చిన ఈ 4-5 రోజుల్లోనే ఎవరెవరితో గొడవలు పడింది, ఏ రేంజ్లో గొడవ పడింది మనం చూసాం. ఫస్ట్ మన కళ్యాణ్ గారితో భయంకరంగా ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ చూపించేసి ఏం మాట్లాడుతూ, ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడా అని ఈ రేంజ్లో. రీతు గారితో నా హెల్త్ ఇది, రాత్రిపూట ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఇది నా హెల్త్, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, సో ఇక్కడ మాట్లాడకూడదు అంటే అందరి యొక్క అభిప్రాయం తీసుకుంటుంటే అభిప్రాయమా తొక్క, ఏం అవసరంలా, మాట్లాడకూడదు అంతే. రాత్రి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడకూడదు, తెల్లారి మళ్ళీ సాంగ్ వచ్చేతో కూడా మాట్లాడకూడదు, అంతే. రూల్ అంటే రూల్. ఏంటి అడిగేది, వీళ్ళు అడగాల్సిన పని లేదు, నేను చెప్పిందే రూలు, పాస్ చేసే రూలు. ఈ రేంజ్లో యాటిట్యూడ్ చూపించినప్పుడు సో నాగార్జున గారు సుమన్ శెట్టి అభిప్రాయం కానీ జనాల అభిప్రాయం కూడా తెలుసుకుంటే అందరూ ఆమెకి థమ్స్ డౌన్ చూపించారు. సో ఇప్పటికైనా చాలాసార్లు 4-5 సార్లు బాగా నాగార్జున గారు ఒక రేంజ్లో ఇచ్చుకున్న తర్వాత ఇక నేను వెళ్ళిపోతాను, బట్టలు సర్దుకుంటానని అంటుందని టాక్. ఇక నేను చాలు, నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను అంటుందంట. ఇంటి దగ్గర చాలా పనులు ఉంటే ఎందుకండి రావడం బిగ్ బాస్కి? వేరే ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యేది కదా. సో మాధురి గారు ఇలాంటివి మీరు తగ్గించుకుంటే మంచిది.